ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తును జీవము కలిగిన నామంలో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన ఈ మరొక నూతన దినాన్ని, ఈ ఉదయకాలపు సమయంను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ, దేవుడు మన ఎడల కలిగిన తన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని మన ఎడల నెరవేర్చడానికి దినదినము మనకు అనుగ్రహించి నడిపిస్తుండగా, ఈ యొక్క దినం దేవుడు మనకై ఏర్పాటు చేసిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. యెషయా రాసిన ప్రవాదన గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. వారు వేడుకొనక మునుపు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు మన ఒక పరిస్థితిని కొన్నిసార్లు అర్థం చేసుకుంటారు, కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు. అయితే దేవుడు ఎల్లప్పుడూ మన హృదయాన్ని పరీక్షించే దేవుడై ఉంటుండగా, సో మనకి ఏ అవసరత ఉంటున్నదో, ఎప్పుడు ఏమి కావాలో ప్రతి ఒక్కటి మనము అడగక మునుపే, కొన్నిసార్లు మనం ఆలోచించక మునుపే మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు అంటున్నాడు. కొన్నిసార్లు మనం ఆలోచించి అది చేయక మునుపే మన జీవితంలో దేవుడు జరిగించే కార్యాలు ఎన్నో చూస్తూ ఉంటాం. ఇది దేవుడు అంటున్నాడు, సో మీరు వేడుకొనక మునుపే నేను మీ అవసరతలను నేను తీరుస్తానని చెప్పి. సో మనం ప్రార్థన చేయక మునుపే, ఆయన సన్నిధానంలో వేడుకొనక మునుపే ప్రతి కార్యము, ప్రతి అవసరత, సో మనకి ఈ లోకంలో ఏదైతే అక్కర ఉంటున్నదో, ఏ సమస్యలో, ఏ ఇబ్బందుల్లో మనం చిక్కుకొని ఉంటున్నామో, ఎటువంటి పరిస్థితి నుంచి మనం విడుదల పొందాలనుకుంటున్నామో, సో ఎవరి నుంచి విడుదల పొందాలనుకుంటున్నామో వాటన్నిటిని ఎరిగిన గొప్ప దేవుడు. ఆయన సన్నిధానంలో మనం ప్రార్థించక మునుపే మన ఆలోచనలు తెలుసుకొని, మన హృదయాన్ని తెలుసుకొని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడు అంటున్నాడు. సో అందును బట్టి సో ఏ ఒక పరిస్థితి వచ్చినా మనం భయపడే అవసరత లేదు, మనం దిగులు చెందే అవసరత లేదు. దేవుడికి ప్రతి ఒక్కటి తెలుసు. సో అనేక సందర్భంలో మనుషులకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ సో దేవుడు ప్రతి అణువు కూడా ఆయన పరీక్షించే గొప్ప దేవుడు. మన హృదయాలోచన ఎరిగి, సో మన ప్రతి ఇష్టాన్ని నెరవేర్చే దేవుడు, మన హృదయాంతరంగాన్ని చూసే గొప్ప దేవుడు అంటున్నాడు. ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థించిన ఇంకా గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడండి. సో దేని కొరకు మీరు వేకుపడుతున్నారు, దేని కొరకు దిగులు చెందుతున్నారో, సో మీరు దేవుని సన్నిధానంలో మీరు మోకరించి ప్రార్థించిన ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు కదా, సో వారు మొరపెట్టక మునిపే, వారు అడగక మునిపే నేను నెరవేర్చే గొప్ప దేవుని. ఇంకా మొరపెడితే ఆయన నెరవేర్చలేడా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. ఆయన అసాధ్యమైన కార్యాలు సో ఒక్కటి లేదు, ప్రతి ఒక్కటి ఆయనకు సాధ్యమే. సో ఈ లోకంలో సో ఏ ఒక్క అవసరత అయినా ఆయన తీర్చగలడు. క్షణమాత్రంలో, చిటికెల్లో ఆయన చేయగలిగిన గొప్ప శక్తివంతుడు మన యేసయ్య. ఆయన నమ్మిన బిడ్డలమైన మనము సో అంతే దేవుని సన్నిధానంలో సో ఆయన నమ్మి, ఆయనను విశ్వసించి ఆయనలో ప్రార్థించినట్లయితే మన హృదయ రహస్యాలను ఎరిగిన గొప్ప దేవుడు, ఎల్లప్పుడూ క్షణక్షణం మనం చూస్తున్న దేవుడు. ఈరోజు ఏం కావాలి, రేపు ఏం కావాలి, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, ఏ అవసరతను బట్టి దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నాము, వీటన్నిటిని ఎరిగిన గొప్ప దేవుడు. ఆ క్షణాన ఆయనకు మహిమకరంగా మన జీవితంలో కొన్నిసార్లు మనం అవసరం చేస్తూ ఉంటాం కదా, సో బెన్న అవ్వాలని. ఆ క్షణం మనం ఆ కార్యం జరగకపోతే ఎంతో మనం దిగులు చెందుతాం, సో మనం కృంగిపోతాం. అయితే దేవుడు అంటున్నాడు, సరి అయిన సమయంలో, సరి అయిన రీతిగా దేవుడు ఆ కార్యం మన జీవితంలో చేసి దేవుని మహిమ కొరకు మనల్ని వాడుకుంటాడండి. ఒక ఉద్యోగం రావడం కానీ, ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ, సో ఒక వివాహం అవ్వడం కానీ, సో ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ ఈ లోక సంబంధంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సంబంధంగాను కూడా సేవపరంగా అనేక ఆలోచన చేస్తుంటారు. త్వరగా సో సేవ చేయాలని ఎన్నో ఆశలు కలుగుతాయి. నిజమే, అది మంచిదే. అయితే దేవుని చిత్తానికి అప్పచెప్పి ఎప్పుడైతే మనము దేవుని సన్నిధానమందు సో ఎదురు చూస్తూ ఉంటామో ఖచ్చితంగా దేవుడు నెరవేర్చే గొప్ప దేవుడు అంటున్నాడు. అందును బట్టి మీ మొర దేవుడు ఆలకించే గొప్ప దేవుడు. మీరు ఎప్పుడు అనుకోకండి, దేవుడు నా మొర ఆలకించటం లేదు, నా ప్రార్థన వినటం లేదు, దేవునికి తెలియటం లేదా అని ఎప్పుడు కూడా నేను అనుకోదండి. ఎందుకంటే మనుషులకు అర్థం కాదు, కానీ దేవునికి సమస్తము తెలుసు. దేవుడు సరి అయిన సమయంలో, సరి అయిన రీతిగా అన్నీ తన మహిమాత్మై మన జీవితంలో కార్యాలు జరిగించే గొప్ప దేవుడు అంటున్నాడు. అందుని బట్టి దేవుని నమ్మి మనం పొందుకున్నామని సో మనము దేవుని మహిమపరుస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనం విడుదల పొందుకుంటాం. మన జీవితంలో కావాల్సిన మనం అనుభవిస్తాం, దేవునికి మహిమకరంగా జీవిస్తాం. సో ఈ వాగ్దానం బట్టి దేవుడు అందరినీ దీవించును గాక.
సో మీ ఏ విజ్ఞాపన అయినా కమెంట్ ద్వారా మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థించుకున్నాం. పరిశుద్ధురా, మహోన్నతుల కృప కలిగిన దేవ, అడగక మునిపే ఇచ్చే దేవుడు, అక్కడిని తీర్చే గొప్ప దేవుడు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే ఇంకా నీ సన్నిధానంలో మొర పెడుతున్నారో వారందరి జీవితంలో మీరు గొప్ప కార్యం చేసి సాక్షి బిడ్డలు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. సమస్త మీ పాదాల చింతకు సమర్పించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ యేసునామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం గొప్ప తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.